ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోదు నాయన ఆదర్లు రాడు కాకూడదు చచ్చిపోయిన అక్కడి కాదు 2 రాళ్ళు ఉన్నాయి నాయన నా కాళ్ళు మొన్ననేమైనా శనివారం ఏమైందో చెప్పమ్మా. తెలియదండి, నేను హాస్పిటల్లో హాస్పిటల్ ఎదుర్కొచ్చిన చిన్నకులం అన్ననే అయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయి రాలేదు అనుకుంటాను. పోయి వచ్చే వరకు ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు లలిత. ఎన్ని గంటల నుంచి ఉంటుంది? మేము కరోనా తలకెళ్ళి ఉన్నాం సార్. సారి పిల్లలు పెడితే మళ్ళీ లేదని మళ్ళీ వేసుకున్నాం రేకుంటాను. అది కూడా వచ్చి తెలంగాణ పిల్లలు ఉన్నారా? పనుకున్నారా? ఎవరు లేరండి పిల్లలు, చిన్న పిల్లలు. ఏం పని చేస్తుంది? కంప్యూటర్లో చేస్తాడు. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఈకి 2-3 సార్లు సార్ కూలగొట్టబట్టి మేము కట్టుకుంటున్నాం, కూలగొట్టున్నాం. మాకు పట్టకాయిదాలు ఇస్తామని ఇస్తలేరు సార్. మాకు ఎట్లా ధర్మం చేయండి. మాకున్నది ఆధార విద్య సార్. మాకు ఏం లేదు. మేము కూలి కష్టం చేసుకునేటోళ్ళం. మాకు ఇది ఒక్కటి నిలబెట్టండి సార్. మాకు గరీబోళ్ళని చేస్తున్నారు సార్. మాకు ధర్మం చేయండి సార్. ఇది ఒక్క న్యాయం నిలబెట్టాలి సార్. మాకు పట్ట కాయిదాలు ఇస్తామన్నారు, కాయిదాలను తీసుకెళ్ళింది సార్. ఇంతవరకు మాకు ఇవ్వలేరు. ఇదే కాయిదాన్ని చూపించుకుంటున్నాం సార్. మేము అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇల్లు ఊలగొడుతున్నారు సార్. మాకు ఇదొక్కటి చేయండి సార్. మాకు మా గరీబ్ వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నదని సార్. ఇంటి నెంబర్ కడుతున్నా, ఇంటి ట్యాక్స్ కడుతున్నా, అన్ని కడుతున్నా సార్. కావాల్సి అన్ని చెక్ చేసుకోండి సార్. అవి అన్ని ఉన్నాయి, ఒక నల్ల తప్ప అన్ని ఉన్నాయి. మాకు పేరు సత్యప సార్. సార్ మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్. ఇల్లు కట్టుకున్నంత కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము. పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు. పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. అంటే మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయింది సార్. ఇక్కడ వదం సార్. మేము కన్నా సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్. అన్ని కులిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు? 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా?